జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్దమయ్యారు. గత కొంతకాలంగా చైర్పర్సన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వైస్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. లెక్కల్లో అవసరాలకు మించి లక్షల రూపాయల మేర డబ్బులు వెచ్చించినట్లు చైర్పర్సన్ లెక్కలు చూపుతున్నారని, అందుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని బహిష్కరించి కౌన్సిలర్లు చైర్పర్సన్పై అవిశ్వాసానికి సిద్దమయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో ఎలాంటి అభివృద్ది చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపిస్తున్నారని, దీంతో నిధులు ఎక్కడ దారి మళ్లాయి అంటూ కౌన్సిలర్లు అజెండాకు సంబంధించిన పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. అనంతరం చైర్పర్సన్ లక్ష్మిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని గ్రహించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుండి తమ వాహనంలో వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. పాలక సంఘం యొక్క ఈరోజు ఎజెండా తయారు చేసిండు. మళ్ళీ కమిషనర్ గారు, మరి చైర్పర్సన్ గారు, మరి ఎవరికి తెలియకుండా, మరి వైస్ చైర్మన్ అయ్యి నాకు కూడా ఎలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు. ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది. అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి, మాకు చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము. అయినా కానీ అది రొటీన్ గా జరుగుతూనే ఉంది. ఆమె మాత్రం మారడం లేదు, కమిషనర్ మారడం లేదు. సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు. సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు మీటింగ్ మాత్రం బైకాట్ చేస్తున్నాం. మేము ఏదైతే అంశాలు లేవనెత్తామో దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్పర్సన్ యొక్క వెహికల్ కి 4 లక్షలు, మరి ప్రతి వార్డుకు 2 లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు. ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు కానీ మేము ముందు చాలా విషయాల్లో కూడా మేము ముందుగా చెప్పి ఉన్నాము. ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయదు. జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్దమయ్యారు. గత కొంతకాలంగా చైర్పర్సన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ వైస్ చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. వైశాలి, అయితే గత కొంతకాలంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో దాదాపుగా అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుంది. తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం చెందిన మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే లక్ష్మీ రవీందర్ గౌడ్ ఉన్నారో వాళ్ళు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అదేవిధంగా తమకు చెప్పకుండా అన్ని తనే ఒంటెదుప్పు కూడా పోస్తున్నారంటూ, అదేవిధంగా పట్టణంలోని ఆయా కాలనీలో అభివృద్ధి రోజు రోజు కుంటుపడుతుంది, మేము ప్రజల వద్దకు వెళ్ళలేకపోతున్నామంటూ కూడా ఇక్కడ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన నిర్వహించిన సాధారణ సమావేశానికి సంబంధించిన ఉంటాయో అవి తమకు ఎవరికి తెలియకుండా, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ అయిన తనకు కూడా తెలియకుండా ఈ ఎజెండాలను ఏర్పాటు చేశారంటూ దానికి సంబంధించిన లెక్కలను కూడా వాళ్ళు పర్సనల్ గా రాసుకొని, అదేవిధంగా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటూ కూడా తమని అడుగుతున్నారంటూ కూడా ఆ లెక్కలు చూపుతున్నారంటూ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరూ ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి లక్ష్మీ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో వారికి ఇక్కడ ఉన్న కమిషనర్ కూడా వత్తాసు పలకడంతో ఈ వ్యవహారం నడుస్తుందంటూ కూడా వాళ్ళు మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌన్సిలర్లు ఈ రోజు కలెక్టర్ తో ఈమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా
డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత సమావేశాన్ని వాళ్ళు బైకాట్ చేసి ఏదైతే మున్సిపల్ సంబంధించిన గేట్ ఉంటుందో దాని ముందర బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. ఏవైతే సమావేశానికి సంబంధించిన ప్రతులు ఉంటాయో వాటిని కూడా చింపి తన నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే లక్ష్మీ రవీందర్ ఉన్నారో ఆమెపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజయ్య ఆయనను కూడా ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఈ నిరసన వ్యక్తం చేసిన తర్వాత దాదాపుగా 22 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయికి ఒక లేఖను సమర్పించారు. అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రవేశపెడుతున్నాము, దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఈ లేఖలో రాసినట్టు వాళ్ళు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న లక్ష్మీ రవీందర్ గారు ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో ఆమె నిధుల దుర్వినియోగం ఒక మేరకు ఈమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఈమె సొంత వాహనానికి కూడా దాదాపుగా 4,50,000 నిధులను కేటాయించుకుంది. వాహనం కూడా ఆమె సొంత వాహనము, ట్యాక్స్ ప్లేట్ లేకుండా సొంత వాహనం పైన ఇలాంటి నిధులు ఎలా ఉపయోగించుకుంటారంటూ కూడా వాళ్ళు మండిపడిన పరిస్థితి ఉంది. వైష్ణవి, అయితే మరి కలెక్టర్ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారా? ప్రస్తుతానికి అయితే కలెక్టర్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించలేదు. ప్రస్తుతం ఉన్న వైస్ చైర్పర్సన్ ని తాత్కాలికంగా చైర్పర్సన్ గా ఉండమని చెప్పినట్టు మనకు వార్తలు అందుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ వ్యవహారం ఇంకో 2 రోజులలో కొలికొచ్చే అవకాశం అవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ గత కొన్ని రోజుల నుంచి కూడా తను చైర్పర్సన్ గా ఎన్నికైనప్పటి నుంచి కూడా తన ఒంటెద్దుకు పోకడలను విడనాడడం లేదు. ఇక్కడ ప్రస్తుతానికి లక్ష్మీ రవీందర్ ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో ఆమె పేరుకు మాత్రమే చైర్పర్సన్. ఇక్కడ ఉన్న తతంగం మొత్తం నడిపేది ఆయన భర్త దోరేపల్లి రవీందర్ అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పందులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా ఈ స్కామ్ చేశారంటూ కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఆ వార్తలు విన్న అప్పటి నుంచే కౌన్సిలర్లు వారిపైన గుర్రుగా ఉన్నారు. వాళ్ళకి వార్డులకు సంబంధించి ఎలాంటి పనులు జరగకపోయినా, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా ఆయా వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులు చేశామంటూ కూడా వాళ్ళు లెక్కలు చూపుతున్నారు. దానికి సంబంధించి బిల్లులు తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ రోజు జరిగిన సమావేశంలో ఆ పత్రాలను ప్రవేశపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడ మా వార్డులో ఎక్కడ మీరు అభివృద్ధి పనులు చేశారో చూపించారంటూ కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి ఉంది. వైష్ణవి.